కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులపై గ్రామ బహిష్కరణ విధించిన ఉదంతమిది. గ్రామంలో ఉన్న షాపులు, హోటళ్లలో ఏ విధమైన వస్తువులు దళితులకు విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు హుకుం జారీ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నెల 16వ తేదీన గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి దగ్గర కరెంటు పని చేస్తూ పల్లపు సురేష్ అనే వ్యక్తి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. దీంతో అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా 2,75,000 రూపాయలు ఇచ్చేందుకు ఇంటి యజమాని అంగీకరించారు. కాగా తాను చెయ్యని తప్పుకు నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాలు సమావేశమయ్యాయి. వారి పిలుపు మేరకు దళితులకు ఏ విధమైన వస్తువులను, తినుబండారాలను, అమ్మకాలను షాపుల వ్యాపారాలు నిలిపివేయడం గమనార్హం. ఈ గ్రామంలో ఎస్సీలను కుల బహిష్కరణ చేశారంటూ సదరు దళితులు నిరసన వ్యక్తం చేశారు. విషయం బయటికి రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. జరిగిన ఘటనపై కాకినాడ ఆర్డీఓ, పిఠాపురం సీఐ, ఎస్ఐ, తహసీల్దార్ విచారణ జరుపుతున్నారు. ఈ విషయమై విచారణ కొనసాగుతుందని, నిజమని తేలితే దోషుల మీద చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. యలవేదిగా మేము బెద్దులు కొన్నామండి. మేము యలవేదిగా డైలీ 5 గంటలు టీకి వెళ్తానండి. ఎలాగెళ్తున్నానో అతను కాపులు పట్టలేండి. అది ఎలాగెళ్తున్నాయో అదే వెళ్ళి కూర్చున్నానండి. కూర్చుంటే చంద్రరావు మా పెద్దలు టీ కానీ టిఫిన్ కానీ వద్దన్నారో, నువ్వు వెళ్ళిపో, నువ్వు కూర్చున్నా టీ అన్నాడండి. అంటే వచ్చేసానండి. ఆర్మంటాయి గారు మొన్న చిన్న మా ఊళ్ళో కరెంటు దాకా చచ్చిపోయింది. ఇవాళకి 5 రోజులు అవుతుందండి. అది పెద్దల మయంగా పెట్టి గొడవ చెట్టు మీద తేల్చేయరండి. అది మరి వాళ్ళు ఏది మనసులో పెట్టుకుని ఏమనుకున్నారో ఇవాళ మాకు ఇవాళ వెళ్తే టీవీ అట్టే వద్దని చెప్పాడు. మా ఊడు కాఫీ ఇంట్లోకి వైరింగ్ పని చేయడానికి వెళ్ళాడండి. అందులో కరెంటు దాకా చచ్చిపోయాడు. ఇలాగా ముందు చిన్న సమస్య జరిగిందండి. కుర్రాడు లైన్మెన్ పని చేయడానికి వెళ్ళాడు. అక్కడ చనిపోయింది. చనిపోయిన దాని మీద పోరాడారండి. పోరాడితే పెద్దల తీర్మానంగా కొంచెం అమౌంట్ ఇచ్చారండి. దాని మీద మమ్మల్ని ఇవాళ నేను మార్కెట్ చేపలు ఆదివారం కదా చేపలు తీసుకున్నాను. వాళ్ళని నమ్మొద్దని లేదండి. పక్కన ఉన్న వాళ్ళు రానత్తలేదు. ఎవరైనా కూర్చొని అడ్డు పెట్టేపును కొనొద్దు అన్నారు. కొనకపోతే నేనే ఎవరు కంపండి అని ఇంకా అలా చూసి 2 గంటలు చూసి వచ్చేసండి. అదే నేను దళితులనే, మాలోనే. నేను ఆ కాపులు అందరూ ఏకమైపోయి నన్ను నా కంపెనీకి ఎవరు రానత్తలేదు. అడ్డు పెట్టే 5 రూపాయలు కూర్చుని నేను ఎవరికమ్మనండి చూసి అలా చూసి పెట్టి వచ్చేసాను. పట్టుపోయి కాళ్ళ పోసాను. మరి ఎవరో కొందని ఏం చేయండి. నేను అయినా బతిమలండి బాబు, నాకు చెప్పలేదు కదా, రాత్రి చెప్తే మానేదిను, అది మీరు పట్టించుకోవట్లేదండి అని నేను గిసిపెట్టుకుని ఇంకా వచ్చేసాను. నా పేరు సింగిడి అనిత అండి. మేము పేపర్ ప్లేట్లు కొట్టినాక వెళ్ళిపోలేమండి. మా ఊరు అబ్బాయి చనిపోయిన వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయారండి. కోపపేటలోకి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టిందండి. అందువల్ల ఆపేయమన్నారండి. పని కావద్దన్నారు. మీ ఊళ్ళో ఇలాగా న్యాయం చేయమని అడిగారండి మా ఊళ్ళు. అందుకనేసి మీ ఊళ్ళో ఇలా చేశారు కదా, అలాగనే ఆపేయమన్నారండి.